వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ సర్వాధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిఫెన్స్ లో పడిపోయారా? పరిణామాలు, వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డట్టే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు వంటి వాటితో కేసీఆర్ ఇప్పటికే డిఫెన్స్ లో పడిపోగా ఆయన ఈ డిఫెన్స్ కారణంగా తీవ్ర ఉక్కిరిబుక్కిరి గురవుతున్నారు. అసలు రాజకీయంగా ఆయన ఖచ్చితంగా ఎదురుదాడి చేసే పరిస్థితిని కోల్పోయారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకబిగిన ఆయనపై దాడి చేస్తోంది. అనేక ప్రాజెక్టులను వెలికితీసి అవకతవకలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసి కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదంతా ఊహించిందే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కొత్త ప్రభుత్వం పాత పథకాలను వెలికి తీస్తుంది. పాత పథకాల్లో జరిగిన లొసుగులేంటో బయట పెడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ఇది కామన్. ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ సొంత పార్టీ నేతలతో చిక్కులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆయన్ను ఇరుకునబెడుతున్నారు. సొంత పార్టీ నేతల కామెంట్లే ఆయన్ను డిఫెన్స్ లో పడేస్తున్నాయి. అది ఎలాగంటారా? ఒకసారి చూడండి. ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ తొలిసారిగా ఫామ్ హౌస్ లో తమ పార్టీ నేతలతో, గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓ 6 నెలల టైం ఇద్దాం. 6 నెలల టైంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన అందిస్తుందో చూద్దాం. ఆ తర్వాతే ఉద్యమాలకు దిగుదాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని కేసీఆర్ అన్నట్టు సమాచారం. కానీ బయటికి వచ్చిన నేతలు ఏం మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఏం చెప్పారో ఏమో తెలియదు, కానీ బయటకు వచ్చి మాత్రం కేసీఆర్ను ఇరుకునబెట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో హరీష్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యుత్పై జరిగిన చర్చల్లో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉందని, తాము అద్భుతమైన విద్యుత్ ప్రగతిని సాధించామని అన్నీ చెప్పుకుంటూనే అవసరమైతే న్యాయ విచారణ చేయండి అంటూ సవాల్ విసిరారు. చాలా ఘాటుగా, ధీటుగా న్యాయ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరుకుంటుందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించారు. ఆయన అంతగా కోరుకుంటుంటే మేమెందుకు న్యాయ విచారణ చేయకూడదు? ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణ చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది సెల్ఫ్ గోల్ కాకపోతే మరేంటి? కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పింది నిస్సందేహంగా పాజిటివ్ తీసుకోవచ్చు. ఏ ప్రభుత్వానికైనా కాస్త టైం కావాలి, వెసులుబాటు కావాలి. కొత్త పథకాలైనా, పాత పథకాలైనా అవి అమల్లోకి రావాలంటే కొత్త గవర్నమెంట్కు కాస్త టైం కావాలి. కేసీఆర్ దాదాపు ఇదే విధంగా మాట్లాడి ఉంటారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఆ 6 నెలల సమయం అంటే 6 నెలల సమయంలో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, ఎర్రబల్లి దయాకర్ రావు వీరేం మాట్లాడారు? 6 నెలల్లో కానీ, 1 సంవత్సరంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీజేపీ సహకారంతో, ఎంఐఎం సహకారంతో మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ చెప్పారు. అంటే కేసీఆర్ ఇలా అన్నారా? ఇలా చెప్పమని చెప్పారా? చెప్పారో లేదో కానీ ఈ నేతల వ్యాఖ్యానాలు కేసీఆర్ను ఇరుకునబెడుతున్నాయి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి న్యాయ విచారణకు డిమాండ్ చేయకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పని చేసేదేమో. కానీ తనకు తానుగా తన శాఖపై న్యాయ విచారణ కావాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేయడం ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కిందకి వస్తుంది. ఇదే అదనుగా వెంటనే రేపో మాపో చేద్దామనుకున్న పని క్షణాల్లో చేసేశారు రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కోరారు, ఆయన శాఖకు సంబంధించి న్యాయ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు. ఇంకా మేమెందుకు ఆగుతామంటూ ఆయన మొత్తం పద్దుల చిట్టా విప్పుతూ వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇది కేసీఆర్ను కాస్త చాలా ఇబ్బంది పెట్టే పరిణామమే. ఈ నేతలు సెల్ఫ్గా గోల్ మీద గోల్ వేసుకుంటుంటే ఇంకా మరికొందరు నేతలు రేవంత్ రెడ్డిని పొగుడుతూ కేసీఆర్ను ఇబ్బందులో పడేస్తున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. మల్లారెడ్డి అయితే అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయితే తాను మద్దతు పలుకుతానని బాహటంగానే ప్రకటించారు. ఇది కూడా కేసీఆర్ను చీకాకు పరిచే పరిణామమే.
ఇలా మాట్లాడడం వల్ల కేసీఆర్ను డిఫెన్స్లో పడేస్తున్నారు. కేసీఆర్ గట్టిగా వాదించలేని పరిస్థితిని సొంత పార్టీ నేతలే కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా కేసీఆర్ను ఇబ్బంది పెడుతున్న నేతలు, పార్టీని చీకాకు పరుస్తున్న నేతలపై ఉన్నపళంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పార్టీ ఓడిపోయింది, అసలే పరిస్థితి ఇబ్బందులో ఉంది. ఇలాంటి సమయంలో నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కేసీఆర్ను చీకాకు పట్టడం న్యాయమా అంటూ కొంతమంది పార్టీ నేతలు అంతర్గతంగా డిస్కస్ చేస్తున్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డిని పొగడడం, మరోవైపు న్యాయ విచారణకు సొంతంగా డిమాండ్ చేయడం వంటి పరిణామాలు కేసీఆర్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.